సంబంధించినటువంటి విషయంలో ఏ మాత్రం నష్టం కలుగుతుందనుకున్నా దీనిపైన మాత్రం చాలా సీరియస్గానే వ్యవహరించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతోనే ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచుతూ వస్తున్నటువంటి డ్రోన్స్ను కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో కృష్ణ, ఏంటి అసలుకి ప్రస్తుతం సో పరిస్థితి అంతా కూడా కొన్ని చోట్ల పేలుళ్ళు, కొన్ని శబ్దాలు ఇవన్నీ కూడా మారుమోగాయి జమ్మూ ప్రాంతంలో. తర్వాత కాల్పులు జరిగాయి, డ్రోన్స్ వచ్చాయి. సో కొన్నిటిని తిప్పికొట్టారు, కొన్ని డ్రోన్స్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయనేటువంటి న్యూస్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఆ బార్డర్లో అటు జమ్మూ నుంచి ఇటు గుజరాత్ వరకు ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి? శ్రీహరి, మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ బార్డర్ పైన ఏదైతే ఈ డ్రోన్లు రావడం నిజం, తర్వాత అక్కడ కాల్పులు జరగడం నిజం. కాకపోతే ఆ కాల్పులు ఎవరు జరిపారు, నిజంగా అక్కడ సైన్యం జరిపిందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు జరిపారా అన్నది ఇప్పుడు మనకి కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు చూస్తున్నాం. ఏదైతే మొత్తం అమెరికా రంగంలోకి దిగిన తర్వాత మొత్తం ఇరు దేశాలు భారత్ పాకిస్తాన్ ఇద్దరు కూడా సీజ్ ఫైర్ కి అంగీకారం తెలిపారు. 5 గంటల నుంచి కూడా ఎటువంటి సీజ్ ఫైర్ జరగదు, అంటే సీజ్ ఫైర్ జరుగుతుంది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము ఇద్దరం కూడా అంగీకరిస్తున్నామని చెప్పిన తర్వాత ఇది ఎందుకు జరిగింది అన్నది ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. కానీ నిజంగా అక్కడ పాకిస్తాన్ ఆర్మీయే చేసిందా అంటే 2-3 అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒకటి, ఈ సీజ్ ఫైర్ అమలు కావడానికి అంటే సీజ్ ఫైర్ ని అంగీకరించడానికి పాకిస్తాన్ సైన్యానికి ఇష్టం లేదు. ఇది సివిలియన్ గవర్నమెంట్ చేసుకునే ఒప్పందం కాబట్టి దాన్ని హానర్ చేయకపోవచ్చు. కాబట్టి ఆర్మీకి ఇష్టం లేనందువల్లనే ఈ యొక్క కాల్పులు జరిపారని కూడా అందరూ భావించారు. అది కూడా నిజమై ఉండొచ్చు, కానీ అది ఎవరు కూడా దాన్ని త్రోసిపుచ్చట్లేదు. ఆర్మీ ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాద సంస్థల అధిపతులు ఉన్నారో, ఆ యొక్క కమాండర్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఆర్మీ వాళ్ళని అంటే ఈ యొక్క ఒప్పందం ఏదైతే ఉందో, ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఏమాత్రం కూడా వాళ్ళకు ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళని మెప్పించడం కోసం సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క కాల్పులు జరిగి ఉండొచ్చు, లేకపోతే ఈ డ్రోన్లు మీరు అన్నట్లుగా ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో దానికి తగినట్లుగానే జమ్మూ సమీపంలో నాగోట్రా దగ్గర మిలిటరీ యూనిట్ పైన కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా టెర్రరిస్టులే చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ డ్రోన్లు కూడా టెర్రరిస్టులే ఆపరేట్ చేశారు అని కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. సో టెర్రరిస్టులు ఆపరేట్ చేశారు, పెద్ద ఎత్తున డ్రోన్లు వచ్చాయి. అయితే కొన్ని మాత్రం లోపలికి వచ్చాయి, మళ్ళీ కొన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయని కూడా భారత ఆర్మీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఒప్పందం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది అని కనుక మనం చూస్తే ఖచ్చితంగా అక్కడ సివిలియన్ గవర్నమెంట్ అయితే ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుంది. కానీ ఈ